ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. ఈ యుద్ధంలో ఇంద్రజిత్తాదులు భయంకరమైన బ్రహ్మాస్త్రం ప్రయోగం చేసిన సందర్భంలో అందరూ కూడా కపివరుడు, రాముడి దగ్గర ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ముఖ్యస్థులంతా పడిపోయారు. అంత శక్తి ఉంది బ్రహ్మాస్త్రానికి. ఆ వెతుకుతుంటే మూర్ఛావస్థలో ఉన్నటువంటి జాంబవంతుడు కనిపించాడు విభీషణుడికి. అప్పుడు విభీషణుడు మాట్లాడిస్తున్నాడు, తాత నువ్వు బతుకున్నావా అని. అప్పుడు అంటున్నాడు, నేను బతకడం ఎట్లన్నా ఉండేయా, నా కథ కాదు ముఖ్యం, హనుమంతుడు బతుకున్నాడో లేదో చూడండి. ఎందుకంటే హనుమంతుడు ఇట్లా అయిపోతే ఇక అంతే ఇంక మనకు. అందుకని హనుమంతుడు ఒక్కడుంటే మనమంతా బతికినట్టు లెక్క. ఈ విషయం విన్నటువంటి హనుమంతుడు జాంబవంతుడికి వద్దకు రాగా జాంబవంతుడు ఇలా చెప్పాడు, హనుమంతుడు, హనుమా, వానరసేనను ఇప్పుడు బతికించగలవాడివి నువ్వొక్కడివే. హిమాలయాల్లో ఋషభ పర్వతం అని ఒక పర్వతం ఉంది, దాని పక్కన కైలాస శిఖరం ఉంది. ఈ రెండింటికి మధ్యలో కొంచెం నిగూఢంగా ఔషధి శిఖరం అనేటువంటి శిఖరం ఉంది. దాని మీద మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి అనేటువంటి ఔషధులు ఉంటాయి. అక్కడి ఔషధీ దేవతలను ప్రార్థించి, ఈ ఔషధ దేవతలను గుర్తించి అక్కడి నుంచి తీసుకురావాల్సింది నువ్వు ఆ వేర్లను. మన వానర సేన బతికేందుకు ఇదొక్కటే ఉపాయం. సంజీవిని, ఆ ఒక అమృతాన్ని నువ్వు తీసుకురావాలా. ఇది మృత సంజీవిని అనేటువంటిది, విశల్యకరణి అనేటువంటిది, సావర్ణ్యకరణి అనేటువంటి, సంధానకరణి అనేటువంటి, ఇప్పటికి కూడా ఆయుర్వేదిక్లో అటువంటి లేహాలను తయారు చేసేటువంటి ఒక పద్ధతి కూడా ఉంది. దానికి ఆ పేర్లు పెట్టారు. వెంటనే హనుమంతుడు సరేనని జై శ్రీరామ్ అని అంటూ, జై శ్రీరామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అంటూ ఒక్కసారిగా తన రూపాన్ని పెంచి రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు. వానులందరినీ కూడా బతికించుకోవటానికి మూలికల కోసం మూడోసారి సముద్రాన్ని దాటి సరాసరి కైలాస శిఖరం ప్రక్కన వాలాడు హనుమంతుడు. ఎన్ని పాప 3 మాటలు అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎగిరాడు. అక్కడ ఔషధీ శిఖరాన్ని గుర్తుపట్టాడు. కానీ అక్కడి ఔషధీ దేవతలు హనుమంతుడి కంటికి కనిపించుకోకుండా అంతర్ధానమైపోయారు. అది గమనించినటువంటి హనుమంతుడు వాళ్ళని ప్రార్థించి ప్రసన్నం చేసుకుందామనుకున్నాడు. కానీ సమయం లేదనిపించింది. వెంటనే ఆ పర్వత శిఖరాన్ని మొదలంటూ పెకలించి, మొదటి నుంచి కూడా కింది నుంచి వేర నుంచి పెకలించి కుడి అరిచేతి మీద పెట్టుకొని ఎడమ చేత్తో గద ధరించి మళ్ళీ అదే వేగంతో సముద్రాన్ని దాటి వానరసేన మధ్య నిలబడ్డాడు. సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొని వచ్చాడు. ఎతకటానికి కూడా టైం లేదు. ఆ పెద్ద పర్వతంలో ఎక్కడున్నాయో తెలీదు, అన్నీ మాయమైపోయాయి దేవతలంతా కూడా. సమయం లేదు, వాళ్ళనంతా భజన చేసి ప్రార్థన చేసి వాళ్ళని భంగపోయి చూసుకుందామంటే నిజంగా టైం లేదు. కాబట్టి పర్వతం ఎత్తకపోయాడు. ఆ సంజీవ పర్వత సువాసనలు తగిలేసరికి అప్పటి వరకు మరణించి ఉన్నటువంటి వానరులంతా లేచి కూర్చున్నారు. బాణాలు, శూలాలు, ఈటెలు మొదలైన ఆయుధాలు గుచ్చుకోవటం వల్ల పడ్డ గాయాలన్నీ మానిపోయి శరీరంలో విరిగని ఎముకలన్నీ తక్షణమే అతుకున్నాయి. అదే యుద్ధభూమిలో చనిపోయి పడి ఉన్నటువంటి రాక్షసులంతా కూడా అదే ప్రకారంగా బ్రతికి ఉండవలసిందే. కానీ మనకు అనిపిస్తుంది
ఆ వాసనకే ఇన్ని వేల కొద్ది లక్షల కొద్ది ఉండినటువంటి కపి వానరులంతా బతికారు. కానీ ఇక్కడ ఆ రావణాసుడి యొక్క సైన్యం కూడా, రాక్షసుల యొక్క సైన్యం కూడా అక్కడే పడి చచ్చిపోయిన వాళ్ళు బతకాల్సిందే కదా, ఎందుకు బతకలేదు? చూస్తాం ఎందుకు బతకలేదని. జై గురుదత్త, శ్రీ గురుదత్త.